పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా, పరిశుద్ధ రక్తముతో సిద్ధమైన పడవరా, పరిచేత కలిగిన ఏకైక నావరా, ఎకరా ఓరన్నా రచనా పడవా, చక్కగా మోక్షానికి చేర్చేది నావా. సోదరులారా, క్రీస్తునందు మీకందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మధ్యాహ్న కాలంలో మరి పడవ ప్రయాణం జూపాడు బంగ్లా గ్రామ ప్రజలకు మరి సువర్తమానము. మరి ఈ మధ్యాహ్న కాలమున పరలోక రాజ్యము మర్మములను కొన్ని మాటలు మీకు తెలపాలని వచ్చాము. ఇంతకు ముందు అవి మర్మముగా దాచబడి ఉన్నాయి. 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక మహిమను విడనాడి ఈ భూమి దిగి వచ్చి ఆయన పరలోక మర్మాలు తెలియపరిచాడు. ఎంతనగా కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుడి రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది. చూడండి, ఈ కాలంలో ఎక్కడ చూసినా మారణ హోమాలు, ఎక్కడ చూసినా బలత్కారాలు, ఎక్కడ చూసినా అన్యాయాలు, ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా తాగుబోతు విందులు, ఎక్కడ చూసినా వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, పాపం అనేది విస్తారముగా అండిపోతుంది. దేవుడు చూశాడు. అందుకే పాపంతో మనిషి మరి జీవిస్తూ మరణించి సమాధి చేయబడిన తర్వాత మరి ఆ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ శరీరము గావించిన ప్రతి పాపము వలన నరకములో, అగ్నిగుండములో మరి యుగాలు ఉండే గొప్ప మరి మర్మము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ కొరకు చేసిన మరి శరీరం కొరకు చేసిన ప్రతి పాపము ఆత్మ యుగాలు అనుభవిస్తుంది. నరకములో, అగ్నిగుండములో. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అలాగే యుగాలన్నీ ఏదో ఒక తప్పు చేస్తే మనిషి ఒక 6 నెలలో, ఒక సంవత్సరమో మరి ఇలాగా మనిషి జైలు పాలవుతాడు, కానీ శిక్ష అనుభవిస్తాడు. కానీ శరీరంతో చేసిన ప్రతి పాపము దేవుడు విధించే శిక్ష ఎలా ఉంటుందంటే యుగాలు అగ్నిగుండంలో కావాలి. అందుకే దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటున్నామో ప్రాణం ఉండగానే ఆ ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపము స్థితిలో ఉన్నా. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెల్లిస్తున్నాడు, నీ పాపానికి మూల్యం నేనే చెల్లిస్తున్నాను. అందుకే ఆయన బలియాగమయ్యాడు. ఎడ్ల రక్తము చేత కాదు, వడ్ల రక్తము చేత కాదు, మేకపోతుల రక్తము చేత కాదు, కానీ ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా జన్మించాడు. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో బలియాగమైపోయాడు. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు, జూపాడు బంగ్లా మరి గ్రామ ప్రజలారా, ఈ మధ్యాహ్న కాలం వేళ మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఒకరోజు మనము చనిపోవాలి. ఏ ఒక్క మనిషి అయినా ఒకనాడు చనిపోవాల్సిందే. గ్యారెంటీ లేని బ్రతుకులు. మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. ఆత్మకి దయచేసిన దేవుని యొక్కకే చేరాలి. కానీ పాపం వల్ల వచ్చి జీతం మరణం. అయితే దేవుడి కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవమన్నాడు. ప్రభువా, పాపినైనా నువ్వు క్షమించబట్టే ఎంత ఘోర పాపికైనా ఆయన క్షమ ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఓ సోదరులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను. మనిషి పాపము స్థితిలో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఈ భూమి దిగి వచ్చి మీ హృదయములు చెడిపోయి ఉన్నాయి, మీ మనస్సులు చెడిపోయి ఉన్నాయి, మీ తలపులు చెడిపోయి ఉన్నాయి. ఎప్పుడు దురాలోచన, దుష్టాలోచన, ఎప్పుడు మరి ఒకరికొకరు దోచుకోవడము, ఒకరికొకరు పాపము చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ లోకంలో శాశ్వతంగా ఉండే మానవుడు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియ అన్న, సోదరుడా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు సజీవుడు. నీవు కూడా సజీవంగా ఉండాలంటే ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు. దేవుడు నీ నుండి ఏది కోరుకోవడం లేదు. కానీ వెండి కానీ, బంగారం కానీ, మరి నీ భూమి కానీ, నీ డబ్బులు కానీ ఏది ఆయన కోరుకోవడం లేదు. కానీ నీ విరిగి కలిగిన హృదయం చేత పాపినైనా నన్ను క్షమించవా. దేవుడు ఎంత కరుణా సంపన్నుడో చూశారా. మనల్ని పుట్టించాడు, మనల్ని సృష్టి అంతా ఇచ్చాడు. సృష్టిలో ఉన్న ప్రతి అందాలు మనం అనుభవిస్తున్నాం. పాపము కూడా తానే భరించాడు ఆ కలవరి శిలువలో.
ఆయన రక్తము కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడి నిన్ను పిలుస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవము. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ అన్న, చెల్లి, అక్క, ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పవాడు. ఒకసారి మనం మరి ఆలోచిస్తే, అవును కదా, నా జీవితం ఏంటి? ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే ఇంతలోనే కనబడతారు. అవునండి, ఇప్పుడు చూశారా, పొద్దున్న నన్ను మాట్లాడిపోయాడు, అప్పుడే చనిపోయాడా? చూశారా? మరణానికి సమయం అనేది లేదండి. మనతో వెంటాడదే మరణం. గ్యారెంటీ లేని బ్రతుకు. ప్రతి వస్తువుకు వారంటీ ఉంది. ప్రతి మిక్సీ తీసుకుంటే 2 సంవత్సరాలు, టీవీ తీసుకుంటే 5 సంవత్సరాలు, ఈఎంఐ ద్వారా ఎటువంటి వస్తువులను తీసుకో వారంటీ, గ్యారెంటీ. కానీ నీ బ్రతుకు, నా బ్రతుకు వారంటీ, గ్యారెంటీ లేదు. బండి ఎక్కదామంటే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, ఎక్కడ పోయి మరి చనిపోతున్నాడో మానవుడు తెలియదు. సోదరి సోదరులారా, మరి మీరు దీపం ఉండగానే, మీ హృదయంలో ఆత్మ ఉండగానే ప్రభువు రక్షకుడని తెలుసుకోండి. ప్రభు అనగా యేసుక్రీస్తు లోకానికి రక్షకుడు. ఎవరండి? ప్రభు లోకానికి రక్షకుడు. అటువంటి రక్షకుడికి